నేటి తరం యువకులు వాహనాలు తీసుకొని రోడ్లపైకి వస్తూ ఉన్నారు. తెలియని ఏజ్లో ఈ వాహనాలు నడపడం పట్ల వాళ్ళు ఏం తెలియనట్టు కూడా నడుపుతూ ఉన్నారు. వారి ఒకవేళ ప్రమాదవశాత్తు ఏ వెహికల్కైనా తగిలించిన యెడల వారికి ఎలాంటి శిక్ష పడబోతూ ఉంది అనే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ కూన వేణు గారు ఉన్నారు. వారి మాటల్లో విందాం. అయితే ఈ మధ్య జూన్ 1, 2024 కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. ఏంటంటే ఈ మన మోటార్ వెహికల్స్ సంబంధించినటువంటి దాని మీద ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయనేటువంటి దాని మీద చాలా స్పష్టత ఇచ్చింది. తెలంగాణ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టు మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెహికల్ తీసుకొని నడిపిస్తే పోలీసులకు చిక్కితే 25,000 ఫైన్ ఇస్తారు. ఒకవేళ యాక్సిడెంట్ అయితే కూడా ఆ బండి ఎవరి పేరు మీదో వాళ్ళ పేరు పైన కూడా క్రిమినల్ యాక్షన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు 25 సంవత్సరాల వరకు ఎవరైతే మైనర్ ఉన్నాడో 25 సంవత్సరాల వరకు వాళ్ళకి లైసెన్స్ రాకుండా చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఆ చట్టంలో ఉన్నటువంటి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఉండేటువంటి పరిస్థితి మనం తెలియజేసుకుంటాం. అంటే మైనర్స్కు కంటే కూడా ఎవరైతే బండి ఇచ్చిండ్రో ఆ బండి ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు ఖచ్చితంగా శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు శిక్షతో పాటు కూడా ఫైన్ పడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి చెప్తున్న ఏంటంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఒకటే చేతులు జోడించి నమస్కరిస్తున్న ఏంటంటే ఈ మైనర్స్ అనేటువంటి వాళ్ళు ఏంటంటే తెలియని వయసు. మైనర్ అంటే ఏంటంటే వాళ్ళ పూర్తిగా పరిపక్వత చెందకుండా వాళ్ళ చిన్న వయసు లేత వయసు ఉన్నప్పుడు వాళ్ళ ఉడుకు రక్తంతో ఉత్సాహంగా వాళ్ళు ఒకరు చేసినట్టు ఇంకోళ్ళు అనుకరణతో ఏం చేసినంటే పలానా రమేష్ బండి తీసుకోవేయండు, పలానా సురేష్ కూడా బండి తీసుకోతాననే దాని మీద ఆ రమేష్ని ఏం చేయాలి, నన్ను కూడా ఏం చేయాలనేటువంటి దాని మీద కాంపిటీషన్ ధోరణిలో ఒకరిని మించిన ఒకరు పోయేటకల్లా తల్లిదండ్రులు కూడా ఏంటంటే నా కొడుకు బండి నడిపిస్తానని చాలా సంతోషపడుతుంటారు. ఎప్పుడైతే యాక్సిడెంట్ అవుతుందో, ఎప్పుడైతే అనుకోని సంఘటన జరుగుతుందో అప్పుడు వచ్చేటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కనుక ఒకటి చెప్తున్నా ఏంటంటే తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన సూచన ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే జరగకుండా జాగ్రత్త అవ్వడం ఉత్తమమైన మార్గం. ఇప్పుడు నేనే ఉన్నా, నా కొడుకు కూడా వాడు ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు. చిన్న సందర్భాలు ఎంత చెప్పినా కూడా కొన్నిసార్లు బండి తీసుకోయేటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే వాస్తవం మాట్లాడుకోవాలి. అట్లా తీసుకోకుండా కట్టడి చేసేటువంటి ప్రయత్నం ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా. నేను ఒక తండ్రిగా నా బాధ్యత తీసుకుంటే ఏంటంటే నా కొడుకు కూడా ఇవ్వకుండా ప్రయత్నం చేస్తా. ఆ ప్రయత్నం నేను విజయం సాధిస్తాననే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా యావత్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఏంటంటే ఎవరైతే బండి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటుందనుకో ఆ మైనర్ తీసుకోవాలనుకో తండ్రి కానీ వాళ్ళ పేరు ఎవరి పేరు ఉంటే వాళ్ళు శిక్షార్హులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి అటువంటి పరిస్థితి లేకుండా మైనర్స్కు సంబంధించినటువంటి దాని మీద ఎట్టి పరిస్థితి లోపల బండి ఏదో మోమాటానికో ఇంకో దానికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే జరిగేటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మనిషి ఏంటంటే వాళ్ళు తెలియని ఎందుకంటే ఎక్కడ మన లెఫ్ట్ సైడ్ పోవాలన్నా రైట్ సైడ్ పోవాలన్నా సిగ్నల్ దగ్గర రాగలనా అనేది వాళ్ళకి ఏం తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన డ్రైవ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక దానివల్ల అనార్థాలు జరిగినాయి అనుకో మనకు తెలిసి చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అటువంటి ఎవ్వరు కూడా ఏ తల్లిదండ్రులు కూడా అటువంటి ఘోష రావద్దు అనేటువంటి దాని మీద కూడా నేను ఒకసారి ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం. ట్రాఫిక్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున డ్రైవ్ చేస్తున్నారు. ఏంటంటే తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. స్కూల్స్లో పోయి కూడా మైనర్స్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు ఏ రకంగా మీకు ఇబ్బందులు అయితే యాక్సిడెంట్ ఎట్లా జరుగుతాయనేటువంటి దాని మీద కూడా మంచి డెమో వేసి ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి రూల్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా మన సంగారెడ్డి జిల్లాలో పోలీసు చాలా బేస్గా పనిచేస్తున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటాం. మన జోబుకు చిల్లి పడేటువంటి ఫైన్లు వచ్చేటువంటి పరిస్థితి చిన్న లైసెన్స్ లేకపోతే కూడా 500 రూపాయలు, జంప్ అయితే కూడా 500 రూపాయలు, అదేవిధంగా 1000 రూపాయలు, 2000 రూపాయలు చాలా ఫైన్స్ కూడా చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి. కనుక దీని మీద పూర్తి అవగాహన తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద. ఎందుకంటే మార్కుల గురించి ఎట్లా తెలుసుకుంటామో వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి మార్పుల గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉంది. కనుక తల్లిదండ్రులు ఖచ్చితంగా మీ బాబుకు సంబంధించిన దాని మీద ఎట్టి పరిస్థితుల్లో ఏడ్చినా మోహరాం చేసినా కింద పడ్డా బొల్లినా ఇంకేమైనా చేసినా ఏది చేసినా కూడా దయచేసి బండ్లు ఇవ్వకుండా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే జరగబోయేటువంటి అనార్థాలు ఇప్పుడు చూస్తున్నాము. ప్రతి ఒక్కరి దగ్గర 1-2 బైకులు కావడం వల్ల మనుషుల కంటే కూడా బైకులు ఎక్కువైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక ఎట్టి పరిస్థితుల్లో దీని మీద పూర్తి అవగాహన తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులు దీని మీద పూర్తి అవగాహన తెలుసుకోవాలి. అవగాహన తెలుసుకొని కూడా దీని మీద స్పష్టత ఉండి ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ బుజ్జి మాటలతో మనం చిన్న ఉన్నప్పుడు గోరుముద్దలు ఎట్లా తినిపించినామో వాళ్ళకు కూడా చెప్పాలి. కొన్ని వీడియోస్ చూపించాలి ఏ రకంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. యూట్యూబ్లలో కొట్టగానే చాలా మైనర్ యాక్సిడెంట్లు అనగా చాలా రకాలు వస్తాయి. కనుక ఈ చిన్న పిల్లలు ఇట్లా చేసినప్పుడు ఈ రకంగా వస్తున్నాయనేటువంటి దాని మీద కూడా పిల్లల లోపల కూడా అవగాహన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రం నాకు తెలిసిన మట్టుకు పూర్తిగా మైనర్స్ ఏ మైనర్ కూడా బైక్ ముట్టకుండా
దేశానికి ఆదర్శం కావాలని కూడా మన సంగారెడ్డి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి కూడా తెలంగాణ యువజన సంఘాల సమితి తరఫున కూడా నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఇది చెప్తా ఉన్నాడు, ఏదైనా తల్లిదండ్రులతోటే మనం ఏదైనా సాధ్యం అవుతా ఉంది. తల్లిదండ్రులు జాగ్రత్త పడితే నేటి తరానికి యువతరానికి కూడా ఈ వాహనాలు ఇవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకునే, మనం చదువుకున్న రోజులలో ఎలాంటి మార్కులు చూస్తామో అదే మాదిరిగా విద్యార్థులకు ప్రోత్సహించి వాహనాలు ఇవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా వాహనాలు ఒకవేళ ఇస్తే కనుక మనము చట్టపరమైన ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా అంటే వాళ్ళకి మైనర్ కాబట్టి వాళ్ళకి ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా తెలియలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఎవరికి కూడా ఇవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, తల్లిదండ్రులకు తగిన జాగ్రత్తలు విద్యార్థులకు చెప్పే విధంగా చూసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు.